ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉన్న ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రావివలస ఎండాల మల్లికార్జున స్వామి దేవాలయంకి వచ్చాను. ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం కాదు, యుగాల చరిత్రని కలిగి ఉన్న అద్భుత స్థలం. త్రేతాయుగంలో లంక విజయం తరువాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రదేశం దగ్గర ఆగినట్లు చెప్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత హనుమంతుడు సుషేనుడు అవశేషాలు చూసి వాటిని మల్లికా పువ్వులు మరియు జింక చర్మంతో కప్పినట్టు పురాణాలు చెప్తున్నాయి. తరువాత శ్రీరాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఆ అవశేషాలు స్వయంభు శివలింగంగా మారినట్టు నమ్ముతారు. ఇక్కడ ఉన్న స్వయంభు శివలింగం గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఉన్నది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ లింగం ప్రతిసారి కొంచెం ఎత్తు పెరుగుతుందని చెప్తారు. అందుకని ఈ దేవాలయంకి గోపురం కూడా ఉండదు. ఈ అద్భుతాన్ని గురించి వినడానికి మరియు స్వామివారి దర్శనం కోసం దూర ప్రదేశాల నుంచి భక్తులు వస్తారు. భక్తితో స్వామివారిని ప్రార్థించిన వాళ్ళకి శ్రీ మల్లికార్జున స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకని మహాశివరాత్రి సమయంలో లక్షల్లో మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు. ఇదే ఈ టెంపుల్ చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే.